బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రేమకు ప్రతిరూపం వైవాహిక జీవితానికి సంకేతంగా ఇద్దరు బిడ్డలకు జన్మనివ్వాల్సిన నిండు గర్భిణి కట్టుకున్న భర్త చేతిలో హత్యకు గురైంది. సోమవారం విశాఖ నగరం మధురవాడలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన ఇది. నార్త్ జోన్ ఏసీపీ ఎస్ అప్పలరాజు కథనం ప్రకారం దువాడకు చెందిన గెద్దాడ జ్ఞానేశ్వర్ అనూష దంపతులు మధురవాడలోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. వేర్వేరు కులాలకు చెందిన వీరు 2022లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే అతడు ప్రస్తుతం 2 ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలు నడుపుతున్నాడు. వివాహమై 2 ఏళ్లు దాటిన భార్యను ఇంతవరకు తల్లిదండ్రులకు పరిచయం చేయలేదు. వివాహం జరిగిన విషయాన్ని వారికి చెప్పకుండా నగరంలోనే ఉద్యోగం చేస్తున్నాడని నమ్మించాడు. అత్తమామల వద్దకు వెళ్దామని ఆమె ఎప్పుడు అడిగినా ఏదేదో కారణాలు చెప్పి తప్పించుకుంటూ వస్తున్నాడు. అయితే ఓసారి తనకు క్యాన్సర్ వచ్చిందని విడాకులు తీసుకుని వేరే పెళ్లి చేసుకోవాలని భార్యను మోసగించే ప్రయత్నం చేశాడు. నీతోనే జీవితమని ఆమె తెగేసి చెప్పేయడంతో వీరి మధ్య తరచుగా మాటల యుద్ధం జరిగేది. అయితే గర్భిణీగా ఉన్న అనూషకు నెలలు నిండగా సోమవారం ఆసుపత్రికి చేరాల్సి ఉంది. ఆసుపత్రికి తోడు తీసుకువెళ్లేందుకు అమ్మమ్మను 2 రోజుల క్రితం వారి ఇంటికి పిలిచింది. ఆదివారం రాత్రి భర్తతో కలిసే పడుకుంది. ఇదే అదనుగా భావించిన జ్ఞానేశ్వర్ సోమవారం తెల్లవారుజామున నిద్రలో ఉన్న భార్యను పీక నులిమి హత్య చేశాడు. ఉదయమైన మనవరాలు ఉలుకు పలుకు లేకుండా ఉండడంతో అమ్మమ్మ కంగారు పడి జ్ఞానేశ్వర్ని పిలిచింది. అతడు ఏమీ ఎరగనట్లు స్థానికులతో కలిసి కేజీహెచ్కు తీసుకెళ్లాడు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. దీనిపై సమాచారం అందుకున్న పిఎంపాలెం పోలీసులు జ్ఞానేశ్వర్ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడని ఏసీబీ తెలిపారు. అయితే అనూష తల్లికి చూపు లేకపోవడం, తండ్రి 4 ఏళ్ల క్రితం మృతి చెందడంతో పెద్ద దిక్కు లేకుండా పోయింది. దీంతో ప్రేమ పేరుతో నిందితుడు ఆమెను నమ్మించి వివాహం చేసుకున్నాడు. ఆపై వదిలించుకునే ప్రయత్నాలు చేసినా కుదరకపోవడంతో ఈ హత్య చేశాడు.
Ay,